తెలంగాణలో మరోసారి ఎన్నికల వేడి రాజుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రధాన పార్టీలు సై అంటున్నాయి. అన్ని పార్టీలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకమే. స్థానిక సమరంలో ఎలాగైనా పట్టు నిలుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహాల్లో తలమునకలై ఉంది. అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పై గ్రామాల్లో ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని చూస్తోంది. మధ్యలో బీజేపీ కూడా సత్తా చాటాలని చూస్తోంది. ఇలా మూడు పార్టీలు సై అంటే సై అంటున్నాయి. 2023 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క బాధ్యతలు తీసుకున్నారు. అటు ఇటుగా ఏడాది కిందట టీపీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు ఈ ముగ్గురులోకి లోకల్ బాడీ ఎలక్షన్లు ప్రతిష్టాత్మకంగా మారాయి. వాస్తవానికి తెలంగాణలో రేవంత్ రెడ్డి ఇప్పటికే సత్తా చాటారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో 8 ఎంపీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించారు. అదే టైంలో జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఖాతా తెరవని హస్తం పార్టీ ఆ ఉప ఎన్నికతో ఖాతా తెరిచింది. ఇప్పుడు అదే ఊపును స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా చూపించాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర ఎన్నికల సంఘం జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ముందుగా షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఆ తరువాత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేసింది. ఏ ఎన్నికలైనా సహజంగా అధికార పార్టీలోనే హడావుడి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. కాంగ్రెస్లోనే ఎక్కువ మూమెంట్, ఇంకాస్త ఎక్కువ పోటీ కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత మొదటిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అలా అధికార పార్టీ హోదాలో తొలిసారి స్థానిక సంస్థల ఎన్నికల్ని ఎదుర్కొంటోంది. 31 జిల్లాల్లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు నిలుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. 565 ఎంపీటీసీ స్థానాలు, 31 జెడ్పీ చైర్మన్ స్థానాలపై కన్నేసింది. అధికార పార్టీ కావడంతో ఆశావహుల సంఖ్య భారీగా ఉంది. ఒకవేళ రిజర్వేషన్లు అటూ ఇటూ అయితే తమ ఊరికి దగ్గర్లో ఉన్న మరో స్థానిక సంస్థ నుంచి పోటీ చేసేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారు. మరికొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలపై టీపీసీసీ సమావేశం నిర్వహిస్తుంది. మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలన్న ఆలోచనతో అడుగులు వేస్తోంది. మేమిస్తున్న సంక్షేమం, మేమిస్తున్న ఇందిరమ్మ ఇల్లు, మేమిచ్చిన రేషన్ కార్డులు, మేమిస్తున్న ఉచిత మహిళా బస్సు ప్రయాణ సౌకర్యం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కౌచాల్లాగా పనిచేస్తవి. వచ్చే ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో కానీ, జూబ్లీ సెలక్షన్ కానీ అన్నీ కూడా మంచి మెజారిటీతో గెలుచుకొని తీరుతాం. ఇంకా ప్రజలకి చేరువై మేము ఇంక ఇవ్వాల్సిన వాగ్దానాలన్నీ కూడా ఇచ్చి 5 ఏళ్ల నాటికి ఇదే తెలంగాణ యావత్ ప్రజానికంతో శబాషి అనిపించుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. అధికారంలోకి వచ్చిన 20 నెలల తరువాత జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ఫలితాలు ఎలా ఉంటాయనే విశ్లేషణలు మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకోకపోతే ఆ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్టుగానే భావించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంపై ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. ఇప్పటికే పలు జిల్లాల్లో గ్రూప్ తగాదాలతో కాంగ్రెస్ పార్టీ సతమతమవుతోంది. మరికొన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేల మధ్య గ్యాప్ ఉంది. మరికొన్ని చోట్ల మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం కొరవడింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సర్దుబాటు సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు సాధించకపోతే అసమ్మతి బయటపడే ఛాన్స్ ఉంది. అటు అధిష్టానానికి కూడా రాష్ట్ర నాయకత్వం సమాధానం చెప్పాల్సి వస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని అనుకూలతలు ఉన్నాయో అదే స్థాయిలో ప్రతికూలతలు కూడా ఉన్నాయి. వాటిని క్యాష్ చేసుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తోంది బీఆర్ఎస్. తమ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన నేతల నియోజకవర్గాల్లో ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించాలని ఇప్పటికే నిర్ణయించిన గులాబీ దళం ఇతర జిల్లాలలో కూడా కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకతను హైలైట్ చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే క్షేత్రస్థాయిలో రంగంలోకి దూకింది. టీఆర్ఎస్ గా ప్రస్థానం ప్రారంభించిన తరువాత జరిగిన తొలి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో తన ఉనికిని బలంగా చాటుకున్నారు కేసీఆర్. అప్పట్నుంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ పార్టీ సత్తా చాటుతూనే ఉంది. 2023 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలయ్యింది. ఆ తరువాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా చతికిలపడింది. కేవలం 1 ఎంపీ స్థానానికే పరిమితమైంది. అలా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారీగా జంపింగ్లు జరిగాయి. 10 మంది ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరారు. దీనికి తోడు కవిత వ్యవహారం బీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో స్థానిక సమరానికి సిద్ధమవుతోంది బీఆర్ఎస్.
ఆవిర్భావం నుంచి క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ బలంగా ఉంది. అదే ఆ పార్టీ నమ్మకం, బలం. తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారిన తరువాత ఎదుర్కొంటున్న తొలి స్థానిక సంస్థల ఎన్నికలివి. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని చెబుతోంది బీఆర్ఎస్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంతో కాంగ్రెస్ పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపిస్తోంది. హస్తం గుర్తుపై ఉన్న జనాగ్రహం ఈ ఎన్నికల్లో బయటపడుతుందని చెబుతోంది. అందుకే పూర్తిగా ఈ కోణంలోనే ప్రచారం ముమ్మరం చేసింది బీఆర్ఎస్. కాంగ్రెస్ బాకీ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం మొదలుపెట్టింది. రాబోయే రోజుల్లో వచ్చేది గల్లీ ఎలక్షన్ అయినా ఢిల్లీ ఎలక్షన్ అయినా ఖచ్చితంగా ప్రజలు తిరిగి కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, తెలంగాణ రాష్ట్రానికి సారథ్యం వహించాలి అనే ఒక స్పష్టమైన ఆలోచన విధానానికి వచ్చినట్టుగా కనబడతా ఉన్నది. మీ అందరికీ తెలుసు, మరి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఏ రకంగా వచ్చినా ఎదుర్కోవడానికి పార్టీ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయని చెప్తున్నారు, అది కూడా ఎదుర్కొందాం. ప్రజల మతిమరుపు మీద కాంగ్రెస్ పార్టీకి అపారమైన విశ్వాసం ఉంది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము ఎన్నికల ముందు చెప్పినాయని ప్రజలు మర్చిపోయారు. ఈ ఎన్నికల్లో పై చేయి సాధిస్తే బీఆర్ఎస్ కు 2 ఉపయోగాలు. అధికారం కోల్పోయినా క్షేత్రస్థాయిలో తమ పట్టు కోల్పోలేదని నిరూపించుకున్నట్టవుతుంది. మెజారిటీ స్థానాలు సాధిస్తే ప్రజల్లో కాంగ్రెస్ పై తీవ్రమైన వ్యతిరేకత ఉందనే విషయాన్ని పార్టీలోకి, ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లే అవకాశం దక్కుతుంది. పైగా ఈ గెలుపు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఆక్సిజన్ గా పనిచేస్తుంది. మరోవైపు పార్టీలో అంతా తానై వ్యవహరిస్తున్న కేటీఆర్ నాయకత్వాన్ని కూడా బలపరిచినట్టవుతుంది. అందుకే ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీఆర్ఎస్. లోకల్ వార్లో ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుందని అంతా అనుకుంటున్నారు. అయితే బీజేపీ కూడా ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలపై గట్టిగా దృష్టి పెట్టింది. అధికారంలోకి రాకపోయినా ప్రతిసారి అసెంబ్లీ ఎన్నికల్లో తన పట్టును పెంచుకుంటున్న కమలదళం ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా అంతో ఇంతో ప్రభావం చూపించాలనుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టుకోలేకపోయిన బీజేపీ 2018 కంటే ఎమ్మెల్యే సీట్లను భారీగా పెంచుకోగలిగింది. ఇటు మోదీ పేరుతో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 8 స్థానాలు దక్కించుకుని కాంగ్రెస్ బీఆర్ఎస్ కు సవాల్ విసిరింది. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచందర్రావు బాధ్యతల్లో ఉన్నారు. ఆయన హయాంలో కమలం ఎదుర్కొంటున్న తొలి స్థానిక సంస్థల ఎన్నికలివి. పార్టీ చీఫ్ గా అధికారంలోకి వచ్చిన తరువాత రామచందర్రావుకు తొలి సవాలిది. తెలంగాణ ఏర్పాటు తరువాత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ప్రభావం అంతంత మాత్రంగానే ఉంది. ఇటీవల రామచంద్రరావు జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ అంతర్గత కుమ్ములాటలు, గ్రూప్ తగాదాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం జిల్లా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం మధ్య సమన్వయ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల తరువాత గ్రామస్థాయిలో తమ పార్టీ బలం పుంజుకుందని చెబుతున్నారు రామచందర్. బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించినా ఆ క్రెడిట్ రామచంద్రరావుకే దక్కుతుంది. ఆయన నాయకత్వానికి అందరి ఆమోదం లభించినట్టే. ఒకవేళ ఆశించిన స్థాయిలో ఫలితాలు లేకపోతే రాష్ట్రంలో బీజేపీ ఇంకా బలోపేతం కావాల్సిందే. 2 ప్రాంతాల్లో కూడా ఈరోజు బీజేపీకి ఆధారం దొరుకుతుంది. కాబట్టి బీజేపీ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. స్థానిక ఎన్నికల్లో బీజేపీనే నెంబర్ 1 ఎక్కువ సీట్లు గెలుస్తున్న పూర్తి నమ్మకం. ఎందుకంటే ప్రజలు కాంగ్రెస్ని చూశారు, టీఆర్ఎస్ని చూశారు. ఒకసారి బీజేపీ వాళ్ళకి అవకాశం ఇద్దామని చెప్పి అనుకుంటున్నారు. డెఫినెట్గా ఈరోజు నరేంద్ర మోదీ గారు చేసినటువంటి పథకాలు కానీ గ్రామీణ ప్రాంతాల్లో అందుతున్నాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా గమనించారు, బీజేపీని గెలిపిస్తారు. బలహీనం లేదండి, ఒకప్పుడు ఉండే బలహీనం కాదా, ఇప్పుడు లేదు, బలహీనం లేదు. మాకు నల్గొండలో 150,000 ఓట్లు వచ్చినాయి, ఖమ్మంలో 150,000 ఓట్లు వచ్చినాయి. కాబట్టి అది మేము బలహీనం అంటే మాకు ఖమ్మంలో గతంలో ట్రైబల్ ఏరియాలో మేము సర్పంచ్ని గెలిచినాం. మేము నల్గొండ జిల్లాలో మేము మున్సిపాలిటీస్ గెలిచినాం, భువనగిరిలో మేము మున్సిపాలిటీస్ గెలిచినాం, మండల ప్రెసిడెంట్ గెలిచినాం, సర్పంచ్లు గెలిచినాం. ఇప్పుడు లేదట్లా మీరు అనుకున్నట్టు ఇవన్నీ ప్రచారం మాత్రమే. బీజేపీ గ్రామీణ ప్రాంతాల్లో బలపడుతుంది, పట్టణ ప్రాంతాల్లో కూడా బలపడుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రధాన రాజకీయ పార్టీలకు సవాల్గా మారాయి. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో జనం ఎటువైపు మొగ్గు చూపుతారో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.